జగన్ గారు మంచి చేశారు, ప్రజలకి మంచి చేశారండి. అగరబత్తి ఏం కాదు. ఇప్పుడు ఇవాళ వీళ్ళు వచ్చారు, రేపు మేము వస్తాం. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాకన్నా. ఇప్పుడు ఇలాగే కదా, ఇలాంటి మాటలు జగన్ గారి పక్కన చేరి మాట్లాడడం వల్లే కదా అది నిజాలు ఎప్పుడు తెలియకుండా పోయింది. చిచ్చి, ధర్మరాజు అంతటి వాడే అబద్ధం ఆడాల్సి వచ్చింది. కల్కి సినిమా చూసినట్టున్నాడు బాగా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎంతనే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మీకు కదా. మీరేదో జనసేన పార్టీలో చేరబోతున్నారని అంటారు, నిజమేనా? నిజం చెప్పండి భరత్ గారు. ఈ షర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వచ్చినప్పుడు ఇది చేసినట్టున్నారు. ఈ మధ్య షర్ట్లు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు వేసిన షర్ట్స్ వేస్తున్నారు. హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. ఇంకా ఆయన ఇచ్చిన షర్ట్ ఇచ్చాడు, నేను వేసుకున్నాను అని చెప్పలే. పవన్ కళ్యాణ్ గారి యుగోని కెలికింది మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కదా, అవునా కదా? అది తప్పు కదా? నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. మొన్న త్రిపాఠి తెక్క రేగిపోయినాడు, ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు. ఆ పరిస్థితి కారణము ఆయన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ విమర్శించడం కదా. నలుగురు పిల్లలు, మనం 4వ పిల్లలు ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మేము ఒకటి చేసిన డెవలప్మెంట్ ని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. ఏమైందిరా చూడండి. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చింపే అధికారం, చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అంటే అసెంబ్లీలో పేపర్లు లేదు, మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని సెకండ్ స్టేజ్ ఆఫ్ మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? రావు, గుర్తుపెట్టుకో. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. చెప్పు, చెప్పి తగలడు. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు.